మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో సత్యసాయి 13వ వార్షికోత్సవ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు ఆలయ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు. నేడు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా దక్షిణ షిరిడీగా పేరుగాంచిన పెదవడ్లపూడి సాయినాథుని ఆలయంలో విశేష పూజలు చేశారని తెలిపారు. ఇక ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలకు పలువురు ప్రముఖులు విఐపీలు భక్తులు హాజరవుతారని, అదేవిధంగా భక్తులందరూ పాల్గొని వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు వైద్య శాంతారావు, రామినేని ఫౌండేషన్ తదితరులు పాల్గొన్నారు. నాగభూషణం గారు అలాగే పెదవడ్లపూడిలో సుమారు ప్రతి సంవత్సరం ఒక నమ్మకం అనే దానికి ఒక పేరు ఎవరంటే శాంతారాం గారు. నేను అతిథి, సాయిబాబా పిలుపు లేకుండా ఎవరు రాలేరు అనుకోకుండా ఈ రోజున నాకు ఆప్త మిత్రులు, సోదరులు, మరి చంద్రబాబు గారి నియోజకవర్గానికి వెన్నెముకగా ఉండి ఒక బ్యాక్వర్డ్ నేను కూడా ప్రయత్నం చేశా, కానీ నాకు రాలా. వచ్చినందుకు మనం ఆనందపడాలి. అది మన ఊరు వచ్చినందుకు. మరి స్కాలర్షిప్లు ఇస్తూ విశిష్ట పురస్కార, విశేష పురస్కార కూడా అవార్డులు ఇస్తూ మరి వాళ్ళ నాన్న ఏదైతే ఒక మంచి ఆశయాలతో ఆ రామినేని ఫౌండేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన సోదరులు ధర్మప్రచారి గారికి, అదేవిధంగా రాఘవయ్య గారు నా క్లాస్మేట్, ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఫారిన్ వెళ్ళి అక్కడ ఆ ఉద్యోగం నచ్చక మళ్ళా పూనా వచ్చి వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం నచ్చక అది నాకు అప్పచెప్పి నాకంటే తెలివితేటలకు వచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయిన వ్యక్తి. అతనికి తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అనేది ఇంజనీరింగ్ చదివి ఎన్ని మార్పులకు వచ్చారో చూడండి. అది నేను అంటుంది. ఈ రోజున మన పెదవడ్లపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావటం, అదేవిధంగా రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకు సోదరులు రాఘవయ్య గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 3వ తారీఖున పెదవడ్లపూడిలో 19వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీనికి దరిదాపుగా 90,000 మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. 70,000 మందికి అన్నదానం. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ షిరిడి అని కె విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ షిరిడిగా దీన్ని నమ్మి వస్తూ ఉన్నారు. అదేవిధంగా గుడితో పాటు గోశాల కూడా పెట్టడం జరిగింది. గోవులను దర్శించుకున్నట్టయితే గోసేవే గోవిందుడి సేవ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాడి పంట బాగుండాలంటే గోవులు బాగుండాలి. అటువంటి గోవులను కూడా దర్శించి వాటి సేవ చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాను. ఈ 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటూ ముందుగా మా శాంతారామ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సాయిబాబా ఆలయ ధర్మకర్త మన పాతూరు నాగభూషణం గారికి మరియు ధర్మ గారికి మరి రాఘవయ్య గారికి మరి నా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం దక్షిణ షిరిడిగా పేరొందిన మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి నందు 3వ తేదీ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారి ఉదయం 5 గంటలకు కాకాడ హారతి, ఉదయం 6 గంటలకు పాలాభిషేకం, ఉదయం 8 గంటలకు బాబా గారి అభిషేకం, ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజలు, 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, నైట్ బర్త్డే జబర్దస్త్ కామెడీ షో, మ్యాజిక్ షో అంతా జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం చాలా అరుదు. ఈ మధ్య కాలంలో
భక్తి భావాలు కూడా ప్రజల్లో చాలా ఎక్కువైంది. దానికి ఉదాహరణ మొన్న తిరుమలలో ఇటు పక్కన కుంభమేళ కానీ ఇక్కడ 1,00,000 మందితో ఇక్కడ జరగడం అనడం చాలా అసాధ్యమైన విషయం. ఒక చిన్న గ్రామంలో 1,00,000 మంది వస్తున్నారంటే ఆ భగవంతుడు సాయిబాబా పైన ఉన్న భక్తికి వస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఏ ఒక్క సంఘటనలు జరగకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మంచి చేసి బాగా జరగాలని కోరుకుంటూ, మొన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాట్లో ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక పోలీస్ ఆఫీసర్ పొరపాటు వల్ల సుమారు 6 మంది చనిపోవడం జరిగింది. 6 మంది చనిపోయిన మరుసటి రోజే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, మన బిఆర్ నాయుడు గారు వచ్చి అందరూ పరిశీలించి ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలు మనం ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వడమే కాకుండా వాళ్ళకు కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో అట్లాంటి వ్యవహారాలు, అట్లాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా, అంటే ఆ టెంపుల్లోనే కాదు ఏ టెంపుల్లో చేసినా మనం అట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయండి. ఎక్కడ అట్లాంటి కార్యక్రమాలు జరగకూడదు. భగవంతుడు అన్ని రకాలుగా బాగా చేయాలని, మంచి చేయాలని కోరుకుంటూ జోం నమో వెంకటేశాయ.